ఆ ఉమ్మడి జిల్లాలో జనసేన ఎమ్మెల్యేలు కన్ఫ్యూజన్ లో ఉన్నారా? పేరు మార్చిన జాడ ఎందుకు ఉండడం లేదు? అది మనకు సంబంధం లేని ప్రోగ్రామ్ అని ఫిక్స్ అయిపోయారా? మిత్రపక్షం కోఆర్డినేటర్లు అక్కడ మరింత అడ్వాన్స్ అయిపోతున్నారని గందరగోళ పడుతున్నారా? అసలు గోదావరి జిల్లాలో ఏం జరుగుతుంది ఈ లోగుత్తులో చూద్దాం. గత నెలలో టీడీపీ ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ప్రారంభించింది. గత రెండేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ప్రజల దృష్టికి తీసుకుని వెళ్లడం ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో 3 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క పార్లమెంటులో ఇద్దరేసి చొప్పున జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే మొత్తం 6 గ్లాస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే టీడీపీ గ్రౌండ్ లెవెల్లో వచ్చిన ఫీడ్బ్యాక్తో ఇంటింటికి టీడీపీ కాస్త ఇంటింటికి కూటమిగా కార్యక్రమం మార్చింది. మిత్రపక్షం జనసేన క్యాడర్ లీడర్లు సైడ్ అయిపోతున్నారని ఆ విధంగా సర్దుబాటు చేసింది. అయినప్పటికీ జనసేన ఎమ్మెల్యేలు మాత్రం తమకు ఆ కార్యక్రమంతో సంబంధం లేదని అంటున్నారట. పార్టీ నుంచి ఎటువంటి ఆదేశాలు లేవని కుండబద్దలు కొట్టేస్తున్నారు. రాజోలు, పి గన్నవరం, కాకినాడ రూరల్, పిఠాపురం, రాజానగరం, నిడదవోలు నియోజకవర్గాలలో జనసేన ప్రాతినిధ్యం ఉంది. ఆ నియోజకవర్గాలలో టీడీపీ కోఆర్డినేటర్లు పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పిఠాపురంలో మాత్రం ప్రస్తుతం ప్రోగ్రాంలో హోల్డ్లో ఉంది. మిగతా చోట్ల మాత్రం సైకిల్ పార్టీ కోఆర్డినేటర్లు బీభత్సంగా అడ్వాన్స్ అయిపోతున్నారట. తమకు తాము ఎమ్మెల్యేలుగా ప్రాజెక్టు చేసుకుంటున్నారట. ప్రోటోకాల్ ప్రకారం ఆ మొత్తం ఎపిసోడ్లో వాళ్లే ఉంటున్నారు కాబట్టి పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండడం లేదు. ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి పొందారు, ఎలా ఉంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించేస్తున్నారట. ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని లీడ్ తీసుకుంటున్నారట. పి గన్నవరం నియోజకవర్గంలో మొదట్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన పాంప్లెట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంతో రచ్చ జరిగింది. జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట ఇదేనా ప్రోటోకాల్ అంటూ ప్రశ్నించడంతో మళ్లీ మార్చాల్సి వచ్చింది. టీడీపీ కార్యక్రమాన్ని ఇంటింటికి కూటమి అని మార్చినప్పటికీ జన సైనికులు అటువైపు వెళ్లడం లేదట. కూటమి మొత్తం ఇన్వాల్వ్ కావాలంటే పార్టీ పెద్దల మధ్య దానికి సంబంధించిన చర్చ జరగాలి కదా అంటున్నారట. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అని గుర్తు చేస్తున్నారట. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం జనసేన కోఆర్డినేటర్లు, లోకల్ లీడర్లు తప్పని పరిస్థితుల్లో పాల్గొంటున్నారట. ఎందుకంటే ఎమ్మెల్యేని కాదని సోలోగా ఉంటే పనులు అవ్వవు కదా అని చమత్కారంగా సమాధానం చెబుతున్నారు. జనసేన పెద్దలు చెప్పింది అంతా కలిసి పనిచేయాలని, దానిని అమలు చేస్తున్నాం అంటున్నారు. మరోవైపు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో మాత్రం పరిస్థితి కాస్త కన్ఫ్యూజ్గా మారింది. మిత్రపక్షం కోఆర్డినేటర్లు అడ్వాన్స్ అయిపోవడంతో తమ ప్రయారిటీ తగ్గుతుందని ఫీల్ అవుతున్నారు. కూటమిలో మెయిన్ పార్టీ కాబట్టి అధికారులు కూడా అటువైపే మొగ్గు చూపుతున్నారు. పైకి ఎమ్మెల్యే అంటూ హడావిడి చేస్తున్నా లోపల మాత్రం ఎందుకు వచ్చిన గొడవ అని అనుకుంటున్నారు. ఆ కార్యక్రమంలో వచ్చిన అర్జీలు అధికారుల దృష్టికి వెళుతున్నాయట. వాళ్ళు కూడా వాటికి రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎమ్మెల్యే సంబంధం లేకుండా కార్యక్రమాలు కంప్లీట్ అయిపోతే ఎలా అని జనసేన ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. వెళితే ఒక గోల, వెళ్ళకపోతే మరో గోల అన్నట్లు పరిస్థితి ఉందని ఫీల్ అవుతున్నారు. ఇంటింటికి టీడీపీ, నా ఇంటింటికి కూటమినా అనే విషయాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేన ఎమ్మెల్యేలు తేల్చుకోలేకపోతున్నారు. పార్టీ నుంచి ఎటువంటి ఆదేశాలు లేవు, అలాంటప్పుడు మనకు సంబంధం ఏంటి అని లైట్ తీసుకున్నారు. మరోవైపు మిత్రపక్షం కోఆర్డినేటర్లు లీడ్ తీసుకోవడంతో కుదురుగా ఉండలేకపోతున్నారు. ఈ వ్యవహారానికి ఎక్కడో ఒక చోట సొల్యూషన్ దొరకాలి కదా అంటున్నారట.